ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థన కొరకు అపోస్తలుల కార్యములు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే సంఘము యొక్క స్థాపన అపోస్తలుల కార్యములోనే ప్రారంభించబడింది. సంఘము యొక్క అభివృద్ధి కూడా అపోస్తలుల కార్యములో ప్రారంభించబడింది. కానీ ప్రతి సంఘములో కూడా ఈ యొక్క అపోస్తలుల కార్యాలు బాగా ధ్యానం చేయాలి. అట్లాగా ఆ పరిచయం అభివృద్ధి చెందిందో దానికి ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్, ఆ ఉపదేశాన్ని మనం కూడా తీసుకొని అర్థం చేసుకొని అలాగున మనం అమలు చేసినప్పుడు తప్పనిసరిగా మన పరిచర్య కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సాయంకాలము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వారు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రార్థన చేసుకుందాం. సిద్ధమైన తండ్రి, ప్రేమగల రక్షక, మా మధ్యలో మీరు ఉన్నారు కనుక స్తుతిస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని మాకు అర్థమైనట్లుగా బోధించు. సత్యమును గ్రహించిన వారమై భారభరితమైన హృదయాలతో ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మను మా యందు ఉండి ప్రార్థన చేయనట్లుగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రార్థనకు ఆటంకం కలిగించే అపవిత్రత, అవిధేయత, అక్రమం మా జీవితాల్లో అనేకాలు ఉన్నాయి. వాటన్నిటి విషయమై క్షమాపణ కోరుకుంటున్నా. మమ్మల్ని క్షమించి ఈ రక్తముతో కడిగి పవిత్రపరచు. ఈ వాక్యాన్ని మాకు పంచిపెట్టు. పరిశుద్ధాత్మ ద్వారా మా మనోనేత్రం వెలిగించు. వచ్చిన వారికి వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా వచ్చి ప్రార్థనలు ఏకీభవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభించక ముందుగా మనము పోయిన వారం నాడు స్టెఫను మరి ఆయన హతసాక్షిగా, అపోస్తలుల కార్యములో మొదటి హతసాక్షిగా స్టెఫను మనం చూస్తాం. స్టెఫను కేవలము ఆహారం పంచిపెట్టేవాడుగా మనకు అనిపిస్తాడు. కానీ అతడు గొప్ప బోధకుడుగా మనం చూడగలం. 7వ అధ్యాయం అంతా కూడా ఆయన చేసిన గొప్ప బోధ. ఎందుకని ఆయన గొప్ప బోధ చేయగలిగాడంటే అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని వాక్యాన్ని బోధించగలిగినాడు. కనుక అపోస్తలుల కార్యములో మనం చూచేటువంటి ప్రతి దైవదాసుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఈ దినం మనము ఆ 7వ అధ్యాయం చివరిలో స్టెఫన్ చనిపోతాడు, అనగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ స్టెఫన్ రాళ్లతో కొట్టేటప్పుడు ఈ సౌలు సాక్షిగా ఉంటాడు. 7వ అధ్యాయము 58వ వచనంలో పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. కాబట్టి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి అతను ఈడ్చుకొని పోయి రాళ్లతో కొడుతున్నప్పుడు సౌలు చూస్తూ ఉన్నాడు. సౌలు కూడా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ విషయంలో చాలా వ్యతిరేకంగా ఉంటాడు సౌలు. మతమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు సౌలు. అందుచేత తనవారే, తన యూదా వంశస్థులే
మరి యేసు ప్రభు గురించి బోధిస్తున్నటువంటి స్టెఫన్ని రాళ్ళతో కొడుతుంటే అతను కూడా ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. అతను సాక్షిగా ఉంటూ చూస్తున్నాం. స్టెఫను ప్రార్థన చేశాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే శిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని ప్రభువు చెప్పినట్లుగానే స్టెఫను కూడా తాను ఈ మాట చెప్పి నిద్రిస్తాడు. 8వ అధ్యాయం ఎలా ప్రారంభమైందంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. కాబట్టి సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ హింస ఎలా ఉందంటే, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ఎంత హింస వచ్చిందంటే, ఎవరు హింస పెట్టింది? రోమీలు కాదు, స్వజనులే, ఈ యూదా మత ప్రవిష్టులే, ఈ యాజకత్వం చేసేవారే, ఈ లేవీలే, ఈ యూదా మత పెద్దలందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క బోధ ఎక్కువైపోతున్నాయి. మరి వాళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళు మాట వినటం లేదు. కనుక హింస ప్రారంభమైంది. మనం ఆ ధ్యానం చేశాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. పేతురు యోహానులు ఆ పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచిన తర్వాత ఈ విషయము అందరికీ తెలిసింది. ఆ యెరూషలేములో వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అంత మాత్రమే కాదు, భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కలుగుతుంది. మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఈ నామమునే రక్షణ పొందాలని వాళ్ళు బోధిస్తూ ఉంటే ఆ బోధకు తట్టుకోలేకపోయారు. అదే సమయంలో ఈ బోధ విన్న అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు, సంఘానికి చేర్చబడుతున్నారు. ఇది చూచారు ఈ ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ చూచి, ఈ యేసుక్రీస్తు బోధ ఎక్కువైపోతుంది, ప్రజలందరూ కూడా యేసు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారు, ఈ మతం ఎక్కువైపోతుంది, కాబట్టి ఎలా అయినా దీన్ని అణిచివేయాలి, ఈ బోధను అణిచివేయాలి, ఈ బోధించేవని అణిచివేయాలి అని చెప్పి అపోస్తుల కార్యం ప్రారంభం నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకనే ఇది ప్రజలలో వ్యాపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బీ ప్రాపగేటెడ్, ఇట్ షుడ్ నాట్ బీ ప్రీచ్డ్. ఇది బోధించకూడదు, వ్యాపించకూడదు అని చెప్పి ఈ నామమును బట్టి ఏ మనుషులనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదరు పెట్టవని చెప్పుకొనడి. బెదిరించారు. కనుక ప్రభు గురించి మాట్లాడకూడదని బెదిరించారు. కానీ వాళ్ళు బెదిరిపోలేదు. ఎందుకని బెదిరిపోలేదు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కనుక ధైర్యంతో బోధిస్తూ ఉన్నారు. అది ఎక్కువైపోతూ ఉంది, సువార్త వ్యాపకం ఎక్కువైపోతూ ఉంది. ఇక ఎంతవరకు వచ్చిందంటే మనుషులను చంపుతున్నారు. మొదట బెదిరించారు, తర్వాత హెచ్చరించారు, గద్దించారు, ఇక లాభం లేదని చెప్పి ఏం చేస్తున్నారు? చంపుతున్నారు, రాళ్ళు రూపి చంపుతున్నారు. ఎంత భయంకరం అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మనుషులను హత్య చేస్తూ ఉన్నారు. ఇక హింస ఎక్కువైపోతూ ఉంది. అందుకే అందరూ చెదిరిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక వీళ్ళు చంపుతున్నారు కాబట్టి వీళ్ళు చెదిరిపోయారు. 2వ వచనంలో భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. బాగా ఏడ్చారట. ఒక మంచి సహోదరుని కోల్పోయినామే, దేవుని వాక్యం బోధించిన సహోదరిని కోల్పోయినామే, దేవుని వాక్యాన్ని ఎరిగిన సహోదరిని కోల్పోయినామే అని బహుగా ప్రలాపించారు. ఇంకా ఏమైంది? 3వ వచనంలో సౌలైతే, ఇప్పుడు సౌలు ప్రారంభించాడు ఈ పరిచర్య. ఏ పరిచర్య? ఇంటింటికి చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలు వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక ఈయన ఈ పరిచర్య ప్రారంభించాడు. ఇందాకేమో సమ్మతించాడు స్టెఫను కొట్టి చంపుతుంటే, ఇక ఈయన ప్రారంభించాడు. వాళ్ళందరికంటే ఎక్కువ చేశాడు హింస. సంఘానికి బహుగా హింస పెట్టాడు. ఈ మాట ఎక్కడుందంటే 9వ అధ్యాయము అపోస్తల కార్యములో అననీయ అంటాడు, 13వ వచనం 9:13, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు
యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని అతని గురించి అనేకుల వలన వింటిని. అందరు చెప్పుకున్నారు. ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు, సౌలట, యవనస్తుడు, భయంకరంగా హింస పెడుతున్నాడట అనే విషయం తెలిసిపోయింది. సంఘాన్ని పాడు చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంత హింస కలిగినా, ఎంతగా చెదిరిపోయినా, వీళ్ళెంతగా పాడు చేయాలని చూస్తున్నప్పటికీ కూడా 4వ వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వ్యాపకమును ప్రకటించుచు సంచారము చేసిరి. వాళ్ళు మనుషులను చంపగలుగుతున్నారే కానీ, మనుషులను భయపెడుతున్నారే కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను మాత్రం వాళ్ళు ఆటంకము చేయలేకపోయారు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా జరుగుతుంది అదే. సంఘానికి హింస కలుగుతుంది. భారతదేశంలో సంఘానికి హింస కలుగుతుంది. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని వందలు ఉన్నాయి. అవన్నీ బయటికి రావటం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో హింస, నార్త్ ఇండియాలో హింస, తెలంగాణలో హింస, కర్ణాటకలో హింస, ఆంధ్ర రాష్ట్రంలో హింస ప్రారంభం చేస్తున్నారు. మనుషులను చంపుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మౌనంగా లేడు. అది మనకు సంతోషకరమైనది. ఏంటంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. వాడు ధైర్యంతో ఎక్కడికి పోయినా అక్కడ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. కానీ పరిశుద్ధాత్ముడు పని ఆపలేదు. పరిశుద్ధాత్ముడు పని జరిగిస్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. లోకంలో మనుషుడు సంఘం మీద, క్రీస్తు ప్రభు యొక్క సేవకుల మీద, దాసుల మీద దాడి చేస్తున్నప్పటికీ, హింస పెడుతున్నప్పటికీ, చంపుతున్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు గనక తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. 6వ వచనంలో ఏం జరిగింది చూడండి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగాను. దీస్ ఆర్ ద యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పనులు ఏంటంటే, ఓ పక్క హింస కలుగుతూ ఉంటే మరొక ప్రక్కన పరిశుద్ధాత్ముడు వాళ్ళందరూ ఏకమనసుతో ప్రార్థన చేశారు కాబట్టి, భారముతో ప్రార్థన చేశారు కాబట్టి, ఒక పెద్ద దావానంలాగా, అది కారుచిచ్చులాగా, అది మనుషుల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తా అనేకులను ఒప్పిస్తా ప్రభు వైపు ఆకర్షిస్తూ వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? అపవిత్రాత్మను పెద్ద కేకలు వేసి వెళ్ళిపోతున్నాయంట. పక్షవాయుగల వాళ్ళు బాగుపడుతున్నారంట, స్వస్థత పొందుతూ వచ్చినారంట. సో దైవ కార్యాలు ప్రారంభమవుతూ వచ్చినాయి. అనేకులు సంతోషిస్తూ వచ్చినారు. ఈ సంగతులను జరుగుతున్నప్పుడు 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో అపోస్తలులు విని. వీళ్ళు ఎప్పుడైతే సువార్త ప్రకటన చేస్తున్నారో ఈ సమరయలో ఉన్న వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారట. అది ఆశ్చర్యం. సో ద గాస్పల్ ఈజ్ బీయింగ్ ప్రాపగేటెడ్ త్రూఅవుట్ సమరయ. చెదిరిపోయిన వారు సమరయలో కూడా పరిచయం చేస్తూ వచ్చినారు. అది 8వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. కాబట్టి సమరయ దేశానికి వెళ్ళి సమరయ దేశంలో, సమరయ ప్రాంతంలో సువార్త చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంటే ఒక విధంగా ఈ శ్రమ రావడం ద్వారా దేవుడు తన కార్యం జరిగించుకుంటూ వచ్చినాడు. ఒకవేళ వాళ్ళు యెరూషలేములో ఉన్నారనుకోండి, అక్కడే సువార్త చేస్తారనుకోండి, ఆ సమరయ వారు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకునేవాళ్ళు కాదు. ఆ సమరయ వారు యేసు దగ్గరకు వచ్చేవారు కాదు. దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు కాదు. కనుక ప్రభు యొక్క అనాధికార ప్రణాళికలో ఏం జరుగుతుందంటే, అక్కడున్న వారు రక్షించబడాలంటే కొంతమంది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్ళగలరు? అందరూ యెరూషలేములోనే ఉంటే గుంపుగా. అందుకనే ఆ హింసను దేవుడు ఉపయోగించుకున్నాడు. అంటే శత్రువు యొక్క ఆయుధాన్ని దేవుడు దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. కనుక ఈ రాత్రి ఇది చాలా ముఖ్యమైన అంశం. శత్రువు ఉపయోగించుకునేటువంటి సాధనాన్ని, అంటే హింసని ఎవరు హింస పెడుతున్నారు? యూదులు
ప్రధాన యాజకులు, ప్రధానులు వీళ్ళందరూ కూడా హింస పెడుతున్నారు. అయితే అదే సాధనాన్ని ఉపయోగించుకొని దేవుడు ఏం చేశాడు, ఆయుధంగా మలుచుకొని వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ సుమా చెప్పించి అక్కడ వాళ్ళని ప్రభు మార్చుకుంటూ వచ్చినాడు. సాతానికి ఎంత సిగ్గులు చేశాడు దేవుడు చూడండి. ఒక చోట నువ్వు ఆపితే మరొక చోట సువార్త ప్రబలుతూ ఉన్నది. సో ఒక చోట రాయబడింది, ద బ్లడ్ ఆఫ్ మ్యాటియర్ ఈజ్ సీడ్ ఫర్ ద చర్చ్ అని. ద బ్లడ్ ఆఫ్ ఏ మార్టియర్, ఒక హతసాక్షి యొక్క రక్తమట, ఇట్ ఈజ్ ఎ సీడ్ ఫర్ ది ప్లాంటేషన్ ఆఫ్ చర్చ్. ఒక సంఘాన్ని స్థాపించబడాలంటే, ఒక సంఘం స్థాపించబడుతుందంటే ఒక హతసాక్షి యొక్క రక్తమట విత్తనంలాగా పనిచేస్తుందంట. ద బ్లడ్ ఆఫ్ మార్టియర్ ఈజ్ ఎ సీడ్ ఫర్ ద ప్లాంటింగ్ ఆఫ్ చర్చ్. ఎంతమంది రక్తం చిందించారు కాబట్టి ఈ రోజున భారతదేశంలో సువార్త ప్రబలింది చెప్పండి. ఎంతమంది, వందల మంది, వేల మంది మిషనరీసు, సేవకులు, స్త్రీలు, పురుషులు యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి, ఆ రక్తము నేల మీద ఒలికించారు కాబట్టి అది విత్తనాలై సంఘాలు స్థాపించబడ్డాయి. మనుషులకు అర్థం కావట్లా. మేము అణిచివేశాం, మేము కంట్రోల్ చేశాం, మేము భయపెట్టాం, మేము బెదిరించాం, అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని అనుకుంటున్నారు తప్ప వాటినే దేవుడు ఉపయోగించుకొని సాతాను ముఖాన్ని కొడుతున్నాడు. నీ వింటి నారు బిగించి వారి ముఖమును కొట్టుదు అనే వాక్యం ఉన్నది. ఆ వాక్యం చూడండి, కీర్తన గ్రంథము. శత్రువు ఉపయోగించుకునేటువంటి వాటినే దేవుడు తన సాధనాలుగా వాడుకుంటాడు. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. 21వ అధ్యాయము కీర్తనలు 11వ వచనం. ఇది చాలా మంచి వాగ్దానం. ఇది దావీదు రచించినటువంటిది. దావీదు కీర్తన 21వ అధ్యాయం 11వ వచనం. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదనువు, నీ వింటి నార్లు బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. ఇది పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం, అపోస్తల కార్యం ఇదే. ఇది ఏ సందర్భం అంటే, దావీదుని సౌలు తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉన్నప్పుడు తను చేసినటువంటి ప్రార్థన బట్టి ప్రభు ఆ ప్రార్థన ఆలకించి తనకి జవాబు దయచేశాడు. తన కీడు చేయాలని ఉద్దేశించారట తన శత్రువులు, చంపడానికి. కానీ వాళ్ళ ఆలోచనని కొనసాగించలేకపోయారు, మానుకున్నారంట. మన వల్ల కాదులే అని. నీవు వాడిని వెనక్కి త్రిప్పివేసేదవు. సౌలు దావీదుని చంపడానికి దగ్గరగా వచ్చాడు. దగ్గరగా వచ్చితే సౌలుకి ఒక వర్తమానం వస్తుంది. అమాలేకీలో, ఫిలిస్తీలో మన దేశం మీద దాడి చేశారని చెప్పినప్పుడు సౌలు ఆ వార్త వినడానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ కనుక ఆ వార్త రాకపోతే సౌలు తప్పకుండా దావీదుని పట్టుకొని ఉండేవాడు. దావీదుని రక్షించడం కొరకు దేవుడు సౌలుకి వేరే వర్తమానం వినిపించి వెనక్కి తీసుకెళ్ళాడు. నీ వింటి నారులు బిగించి నీవు వారిని వెనక్కి త్రిప్పివేసేదవు, వారిని నువ్వు ముఖం మీద కొడతావని చెప్తున్నాడు. అలానే జరిగింది. ఇది ఒక పక్కన హింస, ఒక పక్క చెర, ఒక పక్క గాయములు, ఒక పక్క హత్యలు జరుగుతుంటే మరొక ప్రక్క దేవుడు చెదిరిపోయిన వారిని ఉపయోగించుకొని సమరయ వారు ప్రభు నమ్ముకున్నారు. అప్పుడు ఈ సంగతి అపోస్తలులకు తెలిసి ఏం చేశారంటే పేతురుని, యోహాన్ని వారి ఎదుగు పంపిరి. అపోస్తల కార్యములో పేతురు, యోహాను చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఆ తర్వాత అపోస్తలైన పౌలు వచ్చాడు. ఈ అపోస్తలు ఏం చేశారంటే పేతురుని, యోహాన్ని పంపించారు, సమరయకి వెళ్ళండి. సమరయలో మన వాళ్ళు వెళ్ళారు, చెదిరిపోయిన వాళ్ళు, సువార్త చెప్పారు, చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, మీరు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వాళ్ళని బలపరచడం కోసం 15వ వచనములో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. కాబట్టి వారి మీద చేతులు ఉంచారంట. 17వ వచనంలో పేతురును, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. కనుక ఈ అపోస్తలు ఎప్పుడైతే ప్రార్థన చేశారో చేతులుంచి,
పరిశుద్ధాత్ముడు వాళ్ళు పనిచేయటము ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ కార్యము. సో మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు ఇక్కడ కూడి ఉన్నాం. ఏం మనం ప్రార్థన చేయాలంటే, దేవుని వాక్యం చాలామంది వింటారు, దేవుని వాక్యం చాలామంది వింటారు, కానీ వాళ్ళు దేవుని వాక్యం పనిచేయదు. కొంతమందికి అయితే దేవుని వాక్యం కొంచెంగా అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కాదు. కొంతమంది అయితే వాక్యాన్ని అర్థం చేసుకుంటారే కానీ అది వారి జీవితాల్లో అప్లై చేసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మందిరానికి పోతే చాలు, వాక్యం వింటే చాలు అన్నట్లుగా ఉంటారే కానీ ఆ విన్నటువంటి వాక్యము వారి హృదయాల్లో పనిచేయాలని, ఆ వాక్యము ద్వారా వారు జీవించాలని ఆ అవగాహన ఉండదు. అందుచేత మనమేం ప్రార్థన చేయాలంటే, ఈ యొక్క పేతురు యోహాను వెళ్ళి వారి మీద చేతి నుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందిరి అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం చేయడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు ప్రభువును అంగీకరించిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే ఆ యొక్క విశ్వాసి ఆత్మీయ పరిపూర్ణతలోనికి వస్తాడు. క్రిస్టియన్ మెచ్యూరిటీ అంటాం. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఆ దేవుని వాక్యము తన కోసమే అనుకుంటాడు. ఆ దేవుని వాక్యము ద్వారా జీవితాన్ని దిద్దుకుంటానికి ప్రయాసపడతాడు, ప్రయత్నం చేస్తాడు. ఆ దేవుని వాక్యం ఎరగడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాడు. ఆ దేవుని వాక్యమును ఎరగడం ద్వారా ప్రభు యొక్క స్వరూపులోనికి వస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఒక విశ్వాసిలో, ప్రభు వాక్యము విన్నవారిలో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో పనిచేసినప్పుడే. కనుక పరిశుద్ధాత్ముడు సంఘములో వచ్చే ప్రతి వ్యక్తిలో పనిచేయాలంటే తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. పేతురు యోహాను ప్రార్థన చేశారు. సమరయంలో ఉన్నవారు వాక్యమును అంగీకరించడం ద్వారా వారికి ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్, అనగా యేసుక్రీస్తు ప్రభు గురించిన ఇష్టాన్ని, ప్రేమను తెలియజేశారు. వాళ్ళు ఆ విషయంలో ఆసక్తి కలిగిన వారని యెరూషలేమును పంపించగా, సమరయకు పంపించగా వీళ్ళు ప్రార్థన చేశారు. కనుక ఈ రాత్రి మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, వాక్యం అనేకులు వింటున్నారు, కానీ ప్రభువా, నీ ఆత్మ ద్వారా వాక్యం యొక్క గ్రహింపు వారికి దయచేయండి. ఈ వాక్యము విన్నప్పుడు వారి మనోనేత్రాన్ని వెలిగించండి. ఈ వాక్యం విన్నప్పుడు ఆత్మీయమైన పరిపక్వతలోనికి, స్పిరిచువల్ మెచ్యూరిటీ తీసుకురండి. వాక్యము వారి ఎదుగు రావడం ద్వారా ఆ వాక్యము తమకే అని అర్థం చేసుకొని జీవితాలు దిద్దుకుంటానికి సాయం చేయమని మనము ప్రార్థన చేయాలి. ఇది ఈ రాత్రికాలము మనము నేర్చుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చినారో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరితను? 9వ వచనం, సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గాడి చేయొచ్చు. 8వ అధ్యాయం 9. గాడి సీమోనట. గాడి పనులు చేసేవాడు, మ్యాజిక్ చేసేవాడు. తాను గొప్పవాడని చెప్పుకుంటూ అనేక మందిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అందరూ కూడా ఇతను గొప్పవాడు అని చెప్పుకున్నారు, గాడి చేస్తున్నాడు కాబట్టి. దేవుని మహాశక్తి అనిపించుకున్నాడంట. అనేకులు అతని మీద లక్ష్య పెట్టారట. కానీ ఆ టైంలో ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు. 12వ వచనంలో ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. నమ్మిన పురుషులు, స్త్రీలు బాప్తిసం పొందుతున్నారు. ఈ సీమోను కూడా బాప్తిసం పొందాడు. ఇతను కూడా ప్రభువుని అంగీకరించాడు. అయితే పేతురు యోహాను వచ్చి ఈ సమరయుల మీద చేతులుంచడం ప్రార్థన చేసి చూడగానే ఈ యొక్క గాడి సీమోను 9వ వచనంలో వారి ఎదుట ద్రవ్యం పెట్టి అతను వాక్యం అంగీకరించాడు. కానీ పేతురు యోహాను ఎప్పుడైతే వాళ్ళ మీద చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ వరం వారికి రాగానే ఇది అది విచిత్రంగా ఉంది, ఇది కూడా నాకు కావాలన్నట్లుగా 19వ వచనంలో ఏమంటున్నాడు? డబ్బు పెట్టి నేను ఎవరి మీదైనా చేతులుంచుదునో అడుగుతున్నాడు పేతురు యోహాన్ని. అయ్యా, నేను డబ్బులు ఇస్తాను.
నాకు ఒక అధికారం కావాలి. ఏం అధికారం అంటే, మీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ వరమును పొందారు కదా, నాకు కూడా ఆ వరం కావాలి, నాకు అధికారం కావాలి. మీలాగా నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వరం కావాలి అని డబ్బు వాళ్ళ ముందు పెట్టాడు. అందుకు పేతురు అన్నాడు 20వ వచనంలో, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొని తలంచుకున్నందున, అంటే డబ్బులు ఇచ్చి దేవుని వరం సంపాదించుకుంటావా? నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని దగ్గర సరి అయింది కాదు. డబ్బులతో దేవుని వరాన్ని కొనుక్కోలేవు. డబ్బుతో పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనుక్కోలేవు. డబ్బులతో రాదు పరిశుద్ధాత్మ కార్యం. డబ్బులతో రాదు పరిశుద్ధాత్మ యొక్క వరం. డబ్బుతో రాదు పరిచర్య. ఈ దినాల్లో కూడా కొన్ని వింటా ఉన్నాం. కొన్ని స్థలాల్లో డబ్బులు ఇచ్చి పరిచర్య చేస్తున్నారు. కొన్ని వింటున్నాం. పరిచర్య చేయాలనే కోరిక, వాక్యం చెప్పాలని కోరిక, 10 మందికి 100 మందికి 1000 మందికి కనబడాలని కోరిక, టీవీలో కనబడాలని కోరిక, దానికోసం డబ్బులు ఇచ్చి కూడా ఈ దినాల్లో పరిచర్య జరుగుతుందని అనేక స్థలాల్లో వింటూ ఉన్నాం. ఇదే సేమ్. పరిశుద్ధాత్ముడు ఇవ్వని పరిచర్య, పరిశుద్ధాత్ముడు ఇవ్వని వరము డబ్బుతో కొనుక్కోలేరు. కనుక ఆ వ్యక్తిగా వరము దేవుడు ఇవ్వాలి. వాక్యం బోధించే వరం అనేది దేవుడు ఇవ్వాలి. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు, మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి వరం వచ్చింది కదా, నాకు కూడా ఆ అధికారం నాకివ్వండి, నేను కూడా చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వరం పొందుతారంటే, నీ ఆలోచన కరెక్ట్ కాదు బాబు, ఇది సరైనది కాదు. నీకు డబ్బులోనే అని చెప్పి నువ్వు ఈ పని చేస్తావా? నీవు చెడుతనంలో ఉన్నావు. ఓ పని చెయ్యి, నువ్వు మారు మనసు పొంది ప్రభువును వేడుకో, నువ్వు పశ్చాత్తాపడు. కరెక్ట్ కాదు ఇది. పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి నీకు ఆ వరాన్ని. మా చేతుల్లో కూడా ఏమీ లేదు. అది మాకు ఆయన ఇస్తేనే మేము ప్రార్థన చేసాం. మాలో కేవలం మేము ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే, కేవలం మేము ఉపదేశించేవాళ్ళు మాత్రమే. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి రావాలో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో కార్యం చేయాలో అది ఆయన ఇష్టం. మేము ప్రార్థన చేయటం వరకే మా పని అని అతను తప్పు అతను చూపించి, నువ్వు ప్రభువును వేడుకొనుము అన్నాడు. ప్రభువును వేడుకో, ప్రార్థన చేసుకో. ఓ సీమోను, మంచోడివే, గాఢ విద్య మానేశావు, ప్రభుని నమ్ముకున్నావు, మంచోడివే. ప్రభు ఇస్తాడు నీకు పరిశుద్ధాత్మ వరం. ఆయన ఇస్తాడు, అందరికి ఇస్తాడు ఆయన. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడుతుంది. దేహములో ఉన్న ప్రతి అవయవానికి పని ఎట్లా ఉంటుందో, దేహంలో ఏ అవయవానికి కూడా పని లేకుండా ఉండదు. సంఘం అనేది యేసుప్రభు యొక్క శరీరం. సంఘములో ప్రతి వ్యక్తికి పని ఉంటుంది. నాకే పని లేదు అని అనకూడదు, అప్పుడు ప్రభు అబద్ధికుడు అవుతాడు. దేహంలో ప్రతి అవయవము వాని పని ఎట్లా చేస్తుందో, ప్రతి వ్యక్తి కూడా మందిరములో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రభు వరమిస్తాడు. వాళ్ళు బాప్తీసం తీసుకున్న తర్వాత పెద్దలు హస్తనిక్షేపం చేయగా, పెద్దల హస్తనిక్షేపణ ద్వారా నీకు అనుగ్రహించబడిన వరమును అలక్ష్యం చేయొద్దు అంటాడు పౌలు తిమోతితో. సంఘంలోని పెద్దలు చేతులు పెట్టి ప్రార్థన చేయగా వాక్యానుసారముగా పరిశుద్ధాత్ముడు వాళ్ళకు వరాన్ని ఇస్తాడు, దాన్ని అలక్ష్యం చేయొద్దు అంటాడు. కాబట్టి ఇతనికి ఆ విషయం అర్థం కాల. డబ్బుతో వస్తుందేమో అనుకున్నాడు పరిశుద్ధాత్మ వరము, పరిచర్య. కానీ ఇది డబ్బుతో రాదు నీకు, అది ఆయన చిత్తం. అది నీ మనసు హృదయం మంచిది కాదు. నువ్వు ప్రభుని అడుక్కు, క్షమాపణ కోరుకో, ప్రభు నీకు ఇస్తాడు. మాకెలాగిచ్చాడు నీకు ప్రభు ఇస్తాడు. మా చేతుల్లో ఏమీ లేదు, మాకు ఇచ్చాడు కాబట్టి మేము ప్రార్థన చేసాము. ఇచ్చాడు ఆయన, మేం కాదు. మమ్మల్ని ఎట్లా అడుగుతావు? అప్పుడు అతను పశ్చాత్తాపడ్డాడు, వేడుకున్నాడు. కనుక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ అవగాహన కలిగి ఉండాలి, ఈ మెచ్యూరిటీ ఉండాలి. చాలా స్థలాల్లో పరిచర్య కొరకే రికమెండేషన్ లెటర్సు కొంతమంది రికమెండ్ చేస్తూ ఉంటారు, బ్రదర్ ఆ పరిచర్య వాడుకోండి, పరిచర్యకు వాడుకోండి. కానీ ఒకటి నేను నమ్ముతాను ఏంటంటే, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు. అది ప్రతి ఒక్కళ్ళు ఎరగాలి. నా పరిచర్య ఏంటో నాకు తెలియాలి, నీ పరిచర్య ఏంటో నీకు తెలియాలి. నీకు కూడా ప్రభు ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ వరాన్ని ప్రభు యొక్క మందిరాల్లో ఉపయోగించుకోవాలి.
ప్రభువు వాడుకుంటాడు. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అంటే ప్రభువే వాడుకుంటాడు. ఎవరు నిన్ను రికమెండ్ చేయాల్సిన పనిలా, ఎవరు నిన్ను ప్రోత్సాహపరిచిన పనిలా, ప్రభువే. ఎందుకంటే ప్రభువే కదా నేను రక్షించుకుంది, ప్రభువే కదా పరిశుద్ధాత్మ వరం ఇచ్చింది, ప్రభువే వాడుకుంటాడు. అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇది సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. చాలా స్థలాల్లో తొందరపడతా ఉంటారు, దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సాయంకాలం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, సమరయలో ఉన్న వారు వాక్యాన్ని అంగీకరించారు. అంత మాత్రం కాదని ఈ యొక్క పేతురు యోహాన్లు పోయి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం చేయటం ప్రారంభించాడు. కనుక మనము కూడా మన సంఘములో, సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించబడి ఆ వ్యక్తుల్లో మార్పు రావాలి, ప్రభువులో స్థిరపడాలి, ప్రభువులో బలపడాలి, ఆత్మీయ పరిపూర్ణత రావాలని మనం ప్రార్థన చేద్దాం. రెండవది, పరిశుద్ధాత్మ యొక్క వరము కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా వరం ఏంటి, నా పరిచర్య ఏంటి అని మనం ప్రార్థన చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రార్థన. నేను కాకినాడ పోయినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఎన్నో చోట్ల ఎన్నో వర్తమానాలు ఇచ్చాం. కానీ కాకినాడ వెళ్ళిన తర్వాత స్పెసిఫిక్గా ప్రభువుని అడిగాను, ప్రభు అసలు నా పరిచర్య ఏంటి, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను, అసలు నా పరిచర్య ఏంటి, నన్ను రక్షించుకున్నావు, నా పరిచర్య ఏంటి అన్నప్పుడు ప్రభు చక్కగా నాతో మాట్లాడాడు, కన్ఫర్మ్ చేశాడు. ఇది నీ పరిచర్య, ఇది ఇందుకోసం నేను పిలిచాను, ఇందుకోసం రక్షించానని నా పరిచర్య ఏంటో ప్రభు నాకు చూపించాడు. ఆ చూపించిన మీదట నన్ను నేను డెవలప్ చేసుకోవాలి ఆ పరిచర్యలో. అది నా బాధ్యత. కనుక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక పక్క హింస కలుగుతుంది, మరో ప్రక్కన ప్రభు కార్యం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క శత్రువు పనిచేస్తూ ఉన్నాడు, అదే శత్రువును సిగ్గుపరుస్తూ తన దాసులను ఉపయోగించుకుని అనేక ప్రాంతాలు సువార్త చేస్తున్నాడు. భారతదేశంలో, మన రాష్ట్రం దేశంలో హింస కలుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది. ప్రభు కార్యం జరిగించి ప్రభువా దీని ద్వారా పరిచర్య అభివృద్ధి చెంది, దీని ద్వారా శత్రు సిగ్గుపరచబడి వేరే స్థలములో వేరే వ్యక్తులను, సేవకులను, మిషనరీస్ లేవనెత్తుకొని నీ సేవ జరిగించు ప్రభు అని మన ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించును గాక.